హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఆ రహస్యాలు ఛేదించడానికి మన శాస్త్రవేత్తలు చాలా కృషి చేస్తున్నారు. కానీ కొన్ని రహస్యాలు మాత్రం ఎప్పటికీ అంతుచిక్కవు. ఉదాహరణకు కైలాస పర్వతం ఇప్పటికీ ఎందుకు ఎక్కలేకపోతున్నాము అనేది ఇప్పటికీ మిస్టరీనే. అలాంటి మిస్టరీస్ లో మన భారతదేశంలో చాలా ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి మిస్టరీస్ లో ఒక మిస్టరీ గురించి చెప్పుకుందాం. అది కూడా మన తెలుగు రాష్ట్రంలో యాగంటి. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నందీశ్వరుడు పెరుగుతున్నాడు అని, మరియు నంది రంకి వేస్తే కలియుగం అంతమవుతుంది అని, కాకులు ఈ ప్రాంతంలో ఎందుకు కనపడవు అని, ఇంకా ఇలాంటి రహస్యాలు ఈ గుడిలో చాలా దాగి ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో యాగంటిలో దాగిన మరికొన్ని రహస్యాల గురించి చెప్పుకుందాం. ఎప్పటిలాగే ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో యాగంటి బసవన్న కలియుగాంతంలో రంకెవేస్తుంది అని చెప్పారు. దీంతో కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రంలో బసవన్న గురించి అందరికీ తెలుసు. అయితే ఈ క్షేత్రంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. రాయలసీమలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి. క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు ఉన్నాయి. ఈ 3 శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలు ప్రవహించడం ద్వారా చాలా ప్రత్యేకం పొందింది. యాగంటి క్షేత్రం కర్నూలు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? తదితర వివరాలను తెలుసుకునే ముందు తప్పకుండా ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే. యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది. కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమై అగస్త్యుడు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో విగ్రహం యొక్క బొటనవేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు. దీనితో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దు, ఈ ప్రాంతం తన కైలాసానికి పోలి ఉన్న నేపథ్యంతో తానే కొలువు తీరుతానని చెప్పి శ్రీ ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు. దీనితో అగస్త్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఓ కొండ గుహలో పెట్టి శ్రీ ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తరువాత చిన్ననంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది. దాన్ని శివగుహ అంటారు. బ్రహ్మంగారు తన శిష్యులను జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుహలో నిత్యం పూజలు నిర్వహించేవారట. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మాణం చేయించారు. నంది విగ్రహం పెరుగుతుందా? ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. 400 ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని, భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు. అయితే నంది చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు గాని వీడియోలు గాని లేకపోవడం వల్ల చాలా మంది అది అసాధ్యమని కొట్టిపడేస్తారు. కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే. భారత పురావస్తు పరిశోధకులు ఏం చెప్పారంటే, భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం 1 అంగుళం మాత్రమే పెరుగుతోంది. అయితే ఏడాదికి కేవలం 1 మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది. నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతోంది. రాళ్లు పెరగడం సాధ్యమేనా? నంది విగ్రహం పెరుగుతోందంటే తప్పకుండా చిత్రమే. తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది. అయితే దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే ముందుగా యూరప్ లోని రొమేనియాలోని ఎదిగే రాళ్ల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
ఈ రాళ్లు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి చిత్రంగా ఉంది కదూ. అయితే అదెలా సాధ్యమో చూడండి. జీవించే రాళ్లు. రొమేనియాలోని ఈ రాళ్లు ఏకంగా జీవిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రాళ్ల చుట్టూ చిన్న చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు ఎదుగుతున్నాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లిరాయి నుంచి విడిపోతాయట. అవి మళ్లీ కింద పడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే వీటిలో జీవం ఉండదు. కేవలం రాసాయనిక క్రియ వల్లే అది సాధ్యం. అది ఎలాగంటే రాళ్లు ఎదగాలంటే వాన పడాల్సిందే. రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి. కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్లలో అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు క్రమేణా ఎదుగుతాయి. అయితే రొమేనియాలో రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ల యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ రొమేనియా రాళ్లంత వేగంగా పెరగకపోవడం వెనుక చిన్న తేడా ఉంది. తేమతోనే ఎదుగుతున్న యాగంటి నంది, రొమేనియా రాళ్లకి మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల రొమేనియా రాళ్లు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బోనేట్ పాళ్ళు ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండి దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండడం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయనిక క్రియకి గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. మరి మిగతా నందులు ఎందుకు ఎదగవు? ఈ నంది ఎదుగుదల వెనుక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు నిత్యం ఎదురయ్యే ప్రశ్న మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదనేది. వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగకపోవడానికి కారణాలు ఏమిటని చాలా మంది అడుగుతారు. అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానాలు లేవు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడు మాయనని గట్టిగా నమ్ముతారు. కలియుగాంతంలో యాగంటిలోని ఈ నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడి నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాకులు ఎందుకు ఇక్కడ కనపడవు? యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్యుడు విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేశాడనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ కాకులు ఋషి యొక్క తపస్సుకి భంగం కలిగించడంతో కోపోద్రుక్తుడైన అగస్త్య మహర్షి ఆ ప్రాంతంలో ఇకపై కాకులు ఉండరాదని శపించాడట. అందుకే ఇక్కడ కాకులు అనేవి కనిపించవు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శనిగ్రహ బాధలతో బాధపడేవారు ఈ ఆలయంలో దీపం వెలిగిస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయని గట్టి నమ్మకం. అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో మనస్సుకు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదకరమైన భావనను కలిగిస్తుంది మనకు. ఇక్కడ ఉన్న కోనేరులోని నీరు అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. అగస్త్య మహర్షి స్నానమాచరించడంతో దీనిని అగస్త్య పుష్కరిణి అంటారు. ఇక్కడ నుండి నీరు అనేది ఆలయం నుంచి ప్రాంగణ కోనేరులోకి నంది యొక్క నోటిలో నుంచి నీరు అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో అద్భుతం సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలు. ఇక్కడ 3 గుహలు ఉన్నాయి. ఒక గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. రెండవ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అగస్త్య మహర్షి తపస్సు చేశాడట. ఇక 3వ గుహను శంకర గుహ అంటారు. దీనిలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారని, తన శిష్యులకు కాలజ్ఞానం బోధించడం జరిగిందని చెప్పుకుంటారు. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు మాయమైపోతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్లడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉండి దీన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాళం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంపై ఉమామహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరు వీరబ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకు పెరుగుతున్నాడని అన్నాడు.
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించారు. ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తులు పూజలు అందుకుంటున్నారు. ఆ పక్కనే ఇంకో గుహలో బ్రహ్మంగారు కొంతకాలం నివసించారని, శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని భక్తులు నమ్ముతారు. వసతి సౌకర్యాలు దీనిని శంకర గుహ, రోకళ్ళ గుహ అని కూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర ఉన్న బనగానపల్లిలో వసతులున్నాయి. ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక ఇక్కడి ముఖమండపంలో స్వయంభువుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉండడం, పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకెవేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. నంద్యాలకు సమీపంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారని ఆధారాలు లేవు. ఈ ఆలయ దర్శనం సకల పాపాలకు పరిహారం. ఇక్కడ పుట్టలో వెలసిన శివలింగం, గోమాత స్వామివారిని పాలతో అభిషేకించారట. అందుకే ఇక్కడ స్వామివారికి పాలాభిషేకం చేయిస్తే ఆయుష్వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఎవరికైతే జాతకంలో మృత్యుఖండాలు ఉంటాయో వారు స్వామికి పాలాభిషేకం చేయిస్తే వారు మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయట. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.